ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటే ఫాదర్ అండ్ డాటర్ రిలేషనే కాదు, ఒక ఎవర్ గ్రీన్ ఎమోషన్ కూడా. ఆ ఎమోషన్ ని ఎంటర్టైనింగ్ గా చూపించడానికి మన కిడ్స్ వచ్చేస్తారు. సో లెట్ మీ వెల్కమ్ మై జూనియర్స్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. అయిపోయింది, అంతా అయిపోయింది. నా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కి పెళ్లి అయిపోయింది. అది ఇంట్లో ఉన్నన్ని రోజులు దీప వల్ల ఉండేది. రోజుకో సిలిండర్ పేల్చని నిద్రపోయేది కాదు నా చిట్టి తల్లి. నా కూతురు ఎంత అమాయకురాలంటే స్కూటీ మీద వెళ్తుంటే లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చి రైట్ కి తిరిగేంత పిచ్చేది సార్ నా కూతురు. అక్కడ ఏం చేస్తుందో ఎలా ఉందో. నీ చెల్లి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదరా, అందుకే బాధపడుతున్నా. అందుకు బావ కదా బాధపడాలి, నువ్వెందుకు బాధపడుతున్నావు? నోర్మూరా, నా కూతురు కంటే ముందు పుట్టిన ముదృష్టం. మొదలెట్టాడు. అది ఎక్కడున్నా ప్రిన్సెసేరా. పెళ్ళి ఇన్నాళ్ళైనా ఒక్కసారి కూడా ఫోన్ చేయలే అంటే అది అక్కడ ఎంత హ్యాపీగా ఉందో. అది హ్యాపీగానే ఉంటది, పాపం వాళ్ళు హ్యాపీగా ఉండాలిగా. చెప్పుతో కొడతా తప్పుడేదవా. నిన్ను ఇంజనీర్ కారా అన్నా, నువ్వు బయట బండ్లకి ఇంజన్ ఆయిల్ మారుస్తున్నావు. అదే నా కూతురు ఇంజనీర్ అవుతావా అమ్మా అంటే ఇంజనీర్ కి పెళ్ళాన్ని అవుతానా అన్నా అని ముందు చూపుతూ ఉందిరా నా డైమండ్ తల్లి. పద వాళ్ళ ఇంటికి. అల్లుడు, తిన్న తిరగడానికి యోగా చేస్తున్నావా? లేదురా, తిన్నది బయటికి రావడానికి యోగా చేస్తున్నా. అదేంటి బాబు? కాయిన్ మింగాను. హలో అలా మింగా బాబు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు హెడ్ పడితే ఇడ్లీ చేద్దామని, టైర్ పడితే దోశ చేద్దాం అనుకుందా నీ కూతురు. మరి ఏం పడింది? ఆ కాయిన్ పిండిలో పడింది. మరి వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు? రోజు వంట ఒకేలాగుంది, ఈ రోజు వంటలో చేంజ్ కావాలన్నారు. మరి చేంజ్ ఉందా? ఉంది, 2 రూపాయలు 5 రూపాయలు చాలా చేంజ్ ఉంది గిన్నెలో. ఏంటి బాబు ఇది? కొరియన్ సిరీస్ చూపించి చూపించి మా అమ్మకి తెలుగు మర్చిపోయేలా చేసింది నీ కూతురు. ఏంటి బాబు గారు ఇదంతా? ఏంటి బాబు అది? పెళ్ళైన కొత్తలో ఏదైనా చేసి పెట్టమ్మా అని నోరు తెరిచి అడిగాడు, అంతే. అది తిన్నమ్మటే నోటి మాట పడిపోయింది. సర్లే, ఎంతగా చేతులు ఏంటి? బిర్యానీ తెచ్చా. బిర్యానీ పాపం ఎంత కరువులో ఉన్నారు. అమ్మో, ఏంద్రా ఇదే? ఏంది బాబా ఇది? కడుపు నిండా తిని కొన్ని సంవత్సరాలు అవుతుందిరా. ఏమంటున్నాడు బాబు మీ మామ? దేవుని గుడిలోనే కాదు నా ఎదురుగా చూస్తున్నాడని చెప్తున్నాడు మావయ్య మా నాన్న. మీ అమ్మని పిల్లరా బాబు ఇక్కడ. ఏది బాబా అది? ఇవిడేంటి అటాకింగ్? చిన్నారి తల్లి, చిన్నారి తల్లి, చిన్నారి తల్లి, నా నింగి జాబిలి, నీ వెన్నెలంది వెలుగొందుతోంది. ఇదిగో మంచి వాటర్ తాగు, నువ్వు కూడా తాగు అన్నయ్య. మంచి వాటర్. ఏం చేస్తున్నావు అమ్మా? గిన్నెలు వాషింగ్ మెషిన్ లో వాష్ చేస్తున్నాను డాడీ. బావా ఏంది బావా ఇది? దీనికే షాక్ అవుతాయంట్రా. ఈ చేతిలో ఉన్న గ్లాస్ అయితే వాష్రూమ్ లోకి తీసుకెళ్లి ఫ్లష్ కొట్టింది. ఇది ఫ్లష్ కొట్టింది నాన్న. ఫ్రెష్ కొట్టినా ఫ్రెష్ గా కొట్టిందిరా నీ చెల్లి. ఏం చేస్తున్నావు అమ్మా? పచ్చడి చేస్తున్నాను డాడీ. ఏ పచ్చడి? ఆవకాయ పచ్చడి చేస్తున్నాను డాడీ. ఏంది బాబా ఇది? అది ఆవకాయ పచ్చడి మిక్సీలో చేస్తుంది. ఉగాదికి ఉగాది పచ్చడి కూడా మిక్సీలోనే చేసింది. నీ
నీ కష్టం పగవాడికి కూడా రావద్దు బావా. దీనికే ఆశ్చర్యపోతావేంట్రా? మొన్న ప్యాంటు చినిగింది అని చెప్పా. ఆ ప్యాంటుని అక్కడ పరిచి దాని మీద స్వీట్ పెట్టింది. ఎందుకే అని అడిగితే చీమలు వచ్చి కొడతాయి కదండి అని చెప్పిందిరా. మమతల తల్లి ఆపండి, మా ఇంట్లో పెరుగు లేదు, డాడీ పిక్చర్స్ కి తిరగలేదు. సుధీర్కి సిగ్గు లేదు, డాడీ ప్రిన్సెస్ కి ఎదురు ఎవర్రా మీరంతా? ఆల్ ఇండియా డాలెటెడ్ ప్రిన్సెస్ అసోసియేషన్ లీడర్ ఏంటి బాబు ఇది? మొన్న పండక్కి మీ అమ్మాయి చేత వంట చేపించాం. అది తిన్న భక్తులు పేషెంట్లు అయ్యారు. వీడి క్లినిక్ కాస్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయ్యింది. మీ చెల్లి చేసే వంటలకు తట్టుకోలేక మీ బావ రోజు మా రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టేవాడు. అలా పెట్టి పెట్టి నేను ఇంకో రెస్టారెంట్ పెట్టుకున్నాను. నేను మీ అందరి కోసం ఒక స్వీట్ చేసుకొని వస్తా. ఆగండి, వస్తాను రా, బాగా. డాడీ, నేను నీ కోసం కూల్ డ్రింక్ తో కుర్మా చేశాను. ట్రై చేస్తావా డాడీ? ఎవరమ్మా నీకు డాడీ? నువ్వు మా కుటుంబంలో ఒక దానివి కాదమ్మా. ఇప్పుడు ఇదే నీ కుటుంబం. ఆవిడే మీ మమ్మీ, ఈవిడే మీ డాడీ. ఏం పెట్టాలనుకున్నా వాళ్ళకే పెట్టు. నాకెందుకు నీ కర్మ? చిచి కుర్మా. రేయ్ వచ్చేరా. నీకుందిరా నా ఫుడ్ ఎవరు తినట్లేదు. ఏయ్! శేషు శేషు సేద తీర్చుకో దైవం వా. అన్నన్న పచ్చయే అపతితే దేనా అపతియా అపతితే దేకు. అసలు వీళ్ళు స్కిట్ చేస్తుంటే అందరికన్నా ఎక్కువ మీద పడిపోయి ముందుకు పడిపోయి నవ్వింది వాళ్ళందరూ. అసలు లాస్ట్ లో అక్కడ కొట్టి అందరిని తినమంటారు కదా, అక్కడైతే అసలు ఇలా ముందుకు పడిపోయి అవుతున్నారు. ఏళ్ళు కొడతారండి గ్యారంటీకి ఇంట్లో అని చెప్పని చిన్న డౌట్ వచ్చింది మాట. సో లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ గారు. ఇలాంటి వంట చేసే వాళ్ళు మన ఇంట్లో ఉంటే ఏంటి అని అంత ఒక భయం క్రియేట్ చేసింది. సార్ ఎప్పుడన్నా ఇలా జరిగిందా సార్? మనం చెడిపోయిందని చెడిపోయింది ధైర్యంగా చెప్పలేము. కొద్దిగా ఉప్పు కొద్దిగా తగ్గుద్ది ఏంటంట అంటారు. అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి. ఎప్పుడు అవుతున్నా కూడా అది అప్పుడప్పుడు అవుతుందని చెప్తూ ఉంటారు. సో నువ్వు అన్నట్టు వాళ్ళు కూడా చాలా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. వీళ్ళు కూడా డాడ్ లీల్స్ ప్రిన్సెస్ లేము అందరూ. అందరు బాగా చేశారు, ఎవ్రీబడి. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఎక్స్పెక్టింగ్ సీక్వెల్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ 3 చూడాలనుకుంటున్నాను. ఏం సార్ మీకు ఇంత కోరికలు? రోజా గారు. ఏ కోడలైనా కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు చేసి పెడితే అటు ఇటు ఉంటుంది. అది కొంచెం చెప్పలా? adjust నేను ఇలా చేసుకోవాలి అంతే. నాకు ఈ మన డ్రామా జూనియర్స్ వేదిక మీద నాకు ఒక కోరిక కలిగింది. ఏంటి సార్? రోజా గారు నెక్స్ట్ ఎపిసోడ్ కి ఆవిడ చేతి వంటని తెచ్చి సుధీర్ తింటే చూడాలని ఉంది. మరి మీరు అందరూ తింటారంటే నేను తింటా. నేను తింటాను. మీరు ఖచ్చితంగా తినాలి. మేము నెక్స్ట్ వీక్ లైవ్ కుకింగ్ పెడదాము. ఇక్కడే మీరు ఏదన్నా ఒకటి వండి పెట్టండి మాకు. ఓకే, అందరం తింటాం. నేను మాత్రం అన్విక లాగా చేయను, బాగా చేస్తాను. అది తిన్నాక మేము చెప్పేస్తాం. మ్యామ్ వంటల్లో నేను హెల్ప్ చేస్తాను. వద్దమ్మా. సో ఈ స్కిట్ చూస్తే అన్విక బాధితులు బాగా కనిపించారు. మాకు మాత్రం చేసి పెట్టద్దు, చేసి గీసి పెడితే సుధీర్కి చేసి పెట్టారు. మేడం ప్లీజ్. नहीं मैडम क्या बोल रहे बाद में मैं ट्रांसलेट. Sudhir, I brought for you one gulab jamun. Only one? No, one box. You cooked it? No, me and my mother. అమ్మో, ఏదో తేడాగా ఉందేంటి?
లైట్ టెన్షన్ కమింగ్ ఫర్ మీ. ఏంటి మాకు కూడా అమ్మో అయితే ఇప్పుడు ఓకే అమ్మయ్యా. సుధీర్ కలర్ చూసావా తేడా తేడా కొంచెం నాలాగే ఉందేమో. వావ్ జిమ్మీ ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ టు మై మమ్మీ. ఐ మీట్ హిమ్ గులాబ్ జామ్. లైట్ స్వెట్ కమింగ్ బట్ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, జీరో ఉంది ప్రస్తుతానికి. సుధీర్ కెన్ ఐ టెల్ షైరీ? యూ విల్ టెల్ షహరీ. ఐ విల్ పుట్టినవాడు గిట్టక తప్పదు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. మీరు తిన్నారు దాన్ని కాటే చెప్పండి. లేదు మేము తిన్నట్టు యాక్ట్ చేసాం. మేము నిజంగా చూడవుతున్నారే. మావయ్య 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 ప్లీజ్. ఇది ఒక్క ఆపరేషన్ కి నన్ను దూరంగా పెట్టు. మావయ్య, నా నేను ఆల్రెడీ ఒకటి తిన్నానమ్మా. రోజా గారి మీద ఒట్టు. ఆవిడ తినలేదా? ఏ సావగొడతా అంతయ్యా అంతయ్యా. మీరు ఇప్పుడు ఒకటి తింటున్నారా తినట్లేదా? ఏంటి బెదిరిస్తున్నావా ఏంటి ఒకటి నా కోసం. అబ్బబ్బబ్బా, Please. బబ్బబ్బబ్బబ్బ. కొంచెం తినండి. చాలు, ఇప్పుడు అందరం రిస్క్ లో ఉన్నాం. మీరు తిన్నారు కదా మీ ఇద్దరు? నీ మీద ఒట్టు నేను తిన్నా. వాళ్ళు తిన్నా వాళ్ళకేం కాదయ్యా. మాకు మీరు తినడమే కావాలమ్మా. ఏమన్నా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ మార్చొచ్చు. కెన్ ఐ టెల్ షైరీ? ఓ ఇంకా షహరీలోనే ఉంది. And thank you so much everybody. Thank you.